ఇప్పుడు మనం బీరకాయ పచ్చికారం తయారు చేయడం చూద్దాం. పచ్చిమిర్చితో చాలా కర్రీస్ చేసుకున్నాము. పచ్చిమిర్చి ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు బీరకాయలో పచ్చిమిర్చి వేసుకొని కర్రీ చేసుకుందాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. బీరకాయ పచ్చిమిర్చి కారం మీరు ఎవరైనా చేస్తారా? చేస్తే చేస్తామని, తెలియని వాళ్ళు తెలియదని కామెంట్ పెట్టండి. ఇప్పుడు బీరకాయ పచ్చికారం ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 1/2 kg బీరకాయ తీసుకున్నాను. ముందుగా తొక్క గీకేసుకోవాలి. ఇలా మొత్తం తొక్క తీసిన తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో 2-3 అల్లం ముక్కలు వేసుకోవాలి. 5-6 వెల్లుల్లిపాయలు, ఈ పచ్చి కొబ్బరి ముక్కలు ఒక 7-8 చిన్న ముక్కలు. ఆప్షన్లన్నీ పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది. 4-5 పచ్చిమిర్చి మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. హోల్సమ్ వుడ్ ప్రెస్ ఆయిల్ వాడుతున్నాను. పల్లి నూనె 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి కారం వేసుకొని వేయించుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చికారం మంచిగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో నేను కొన్ని జీడిపప్పులు వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, టేస్ట్ బాగుంటుంది అందుకనే వేసుకుంటున్నాను. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. జీడిపప్పుని 1 నిమిషం వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయలను వేసుకోవాలి. బాగా కలుపుకొని మగ్గనివ్వాలి బీరకాయలని. బీరకాయల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి, లేదంటే కొన్ని వాటర్ పోసుకోండి. మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఈ ముక్క ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇదిగో చూడండి, వాటర్ వచ్చేసాయి. అసలు ఒక్క చుక్క వాటర్ కూడా పోయలేదు ఇందులో. బీరకాయలు లేతగా ఉంటే మంచిగా ఇట్లా వాటర్ వస్తాయి, లేదంటే కొన్ని వాటర్ పోసుకోండి. టేస్ట్ సరి చూసుకోండి, కావాలనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అంతే, చూసారా, టేస్టీగా బీరకాయ పచ్చికారం రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. రోటీస్లోకైనా రైస్లోకైనా సూపర్ ఉంటుంది. అంతే, చూసారు కదా, టేస్టీగా బీరకాయ పచ్చికారం రెడీ అయిపోయింది. ఈ కర్రీ రోటీస్లోకైనా రైస్లోకైనా సూపర్ ఉంటుంది. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.